పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభుని ప్రేమ శాంతి సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరాశ చెందని నిరీక్షణ అనే నినాదంతో మనం పవిత్ర సంవత్సరానికి అందరం సిద్ధమయ్యాం. అదేవిధంగా క్రీస్తు జయంతిని ఒక సంవత్సరం పాటు ఈ 2025వ సంవత్సరంలో జరుపుకున్నాం. ఈ జూబిలీ సంవత్సరం మాధుర్యాన్ని మనందరం అనుభవించాం. మనలను నిత్యము ఆలకిస్తూ పుత్రుల వలె ఆహ్వానించు తండ్రికి మనమందరము ఒకే ప్రజగా వ్యక్తిగతంగా మరియు సంఘంలో ప్రార్థించ వీలు కాని ప్రజలతో, రోగులు, వృద్ధులు, ఖైదీలు మరియు పేదలతో కలిసి మన స్తుతులు, కృతజ్ఞతలు, విన్నపాలను అర్పించాం. ఈ జూబిలీ సంవత్సరం ద్వారా ప్రభువు తన కృపావరములను నది వలె ఉప్పొంగింపజేసి తన దయా ప్రవాహమును మన యందు ప్రవహింపజేశాడు. ఆయన తన నిరీక్షణ శాంతిని మనకు అనుగ్రహించి బలహీనమగు మన కరములను బలపరచి మన దుర్బల మోకాళ్లను దృఢపరచి మనలోని ప్రతి ఒక్కరితో ధైర్యము వహింపుము, భయపడకుము అని అభయమిచ్చాడు. ఆ దయార్థ అనుభవమందు బలపడి ఆయన సహవాసములో దృఢపరపబడిన మనము ఈనాడు మన పీఠంలోని యాజక ప్రజా సంఘాలతో కలిసి నజరేతులోని పవిత్ర కుటుంబ పావిత్ర్యమును కొనియాడుచుండగా ఈ కృతజ్ఞతార్చన ద్వారా ఆ ప్రభువునకు కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రభువు నుండి పాపక్షమాపణ పొంద మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబము జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువకును గొప్ప ఆదర్శముగా దయచేసిదివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియ యోసేపును జీవించిన కుటుంబ జీవితాదర్శమును అనుసరించి మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును, కుటుంబ
కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యము మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవభీతి గలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనున్నట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకూరునట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రుడు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించున్నంత వరకు కష్టపెట్టకము. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలేను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ఇది ప్రభువు వాక్కు. మహాగణుడు మహాశక్తిమంతుడు అపారమైన జ్ఞానము వాడు.
ప్రభువును కీర్తించుట మేలైనది. ప్రభువే ఇశ్రాయేలు బందీలను కొనివచ్చెను. ప్రభువే ఇశ్రాయేలు బందీలను కొనివచ్చెను. యెరూషలేమును పునరుద్ధరించెను. వారిని బాగు చేయును. గాయములకు కట్టు కట్టి స్వస్థపరచును. గుండె చెదరిన వారిని బాగు చేయును. గాయములకు కట్టు కట్టి స్వస్థపరచును. ప్రభువే తారలకు లెక్క పెట్టును. ప్రభువే తారలను లెక్క పెట్టును. పేర్లు పెట్టును. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. 2వ పట్టణము. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లు గాని మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుచుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు.
మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసిడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పిడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా నుండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయముల్లోనూ విధేయులగుడు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 19వ వచనము నుండి 23వ వచనము వరకు. జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే యుండుము అని ఆదేశించాను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణాంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏలయనా బిడ్డను చంపవెదకిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. పూజ్య గురువులు, సిస్టర్స్, సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని మరియు యేసుక్రీస్తు జయంతి 2025 జూబిలీ సంవత్సర ముగింపు వేడుకలను జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నేటి సమాజంలో
నైతిక విలువలు క్షీణిస్తున్నాయి, కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి, మరియు భౌతికవాదం, డిజిటల్ పరధ్యానాలు హృదయాలను దూరం చేస్తున్నాయి. అనిశ్చిత పరిస్థితులలో నజరేతు కుటుంబం యేసు, మరియా మరియు యోసేపు మార్గదర్శక కాంతిగా అది ప్రకాశిస్తోంది. నిజమైన కుటుంబ బలం విశ్వాసం, ప్రేమ మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకం నుండి వస్తుందని ఈరోజు వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు. కుటుంబ జీవితం తీవ్ర ఒత్తిడిలో ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఒకప్పుడు కుటుంబాలను కలిపి ఉంచిన విలువలు ప్రేమ, ప్రార్థన, గౌరవం, క్షమాపణ మరియు పంచుకున్న విలువలు నెమ్మదిగా క్షీణిస్తున్నాయి. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే నేడు మన ఇళ్ళు వివిధ రకాల గాడ్జెట్స్తో నిండిన ఇళ్ళుగా మారాయి. అక్కడ నిజమైన మాటలు, సంభాషణలు, ఆప్యాయత అన్నీ సద్దుమణిగాయి. తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒకే క్రొప్పు కింద నివసిస్తున్నా తరచుగా వాళ్ళ ప్రపంచాలలో వాళ్ళు నివసిస్తున్నారు. స్క్రీన్ సమయం పెరుగుతోంది. అదేవిధంగా కుటుంబ సమయం, అందరూ ఉమ్మడిగా ఉండే సమయం తగ్గిపోతుంది. దీనితో కుటుంబ ప్రార్థన, ఒకప్పుడు ఇంటి హృదయ స్పందన అయిన కుటుంబ ప్రార్థన విచారకరంగా చాలా అరుదైన కార్యక్రమంగా మారింది. ప్రార్థన అంటే ఏవగింపుగా చూస్తున్నారు నేటి తరం వారు. అయినప్పటికీ కొన్ని కుటుంబాలు పాత నియమాలనే పాటిస్తున్నాయి. ప్రతి సాయంత్రం ప్రార్థనలో సమావేశమయ్యే కుటుంబాలతో దేవుడు మనలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. చాలామంది జపమాలను ప్రార్థించడం, పవిత్ర గ్రంథాన్ని చదవడం, స్వరాలను కలిపి ప్రభును ఆరాధించడం, అందరూ కలిసి కూర్చొని భోజనం పంచుకొని ప్రతిరోజు తమ విశ్వాసాన్ని బద్ధతతో పాటించడానికి ప్రయత్నించే కుటుంబాలు కూడా ఉన్నాయి. నజరేతు కుటుంబాన్ని పోలిన కుటుంబాలు దేవుడు ఇప్పటికీ తన ప్రజల మధ్య నివసిస్తున్నాడని మరియు పవిత్రత ఎల్లప్పుడూ ఇంట్లోనే ప్రారంభమవుతుందని మనకు గుర్తు చేస్తున్నాయి. కుటుంబ జీవితానికి సవాళ్ళు కొత్త ఏమీ కావు. మనం యేసు మరియు యోసేపులను చూసినప్పుడు కూడా ఇబ్బందులు లేని కుటుంబాన్ని మనం చూడం. బదులుగా ప్రతి కష్టంలోనూ దేవుడిని నమ్మిన కుటుంబాన్నే మనం చూస్తున్నాం. అందరూ కష్టాల పాలవుతున్నారు. ఆ కష్టాలు, సమస్యలలో వాళ్ళు దేవుని నమ్ముతున్నారు. వారు పేదరికం, అపార్థాలు, ప్రవాసం మరియు ప్రమాదాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు విశ్వాసం, విధేయత మరియు ప్రేమతో స్పందించారు. కుటుంబ జీవితంలో నిజమైన పవిత్రత అంటే సమస్యలు లేకపోవడం కాదు, ప్రతి సవాలుతో దేవుడిని కేంద్రంగా చేసుకొని ఎదురీదిన వీరి నైజం మనకు ఆదర్శంగా మారుతుంది. ఈరోజు మన కుటుంబాలలో మనం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు మన పవిత్ర గ్రంథం మనం అనుసరించాల్సిన మార్గాన్ని చూపిస్తుంది. పవిత్ర కుటుంబం మనకు ఆదర్శంగా నిలుస్తుంది. వృద్ధాశ్రమాలు పెరుగుతున్న ఈ కాలంలో మన తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవడం అనే మన పవిత్ర కర్తవ్యాన్ని మొదటి పఠనం మనకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం విధేయత మాత్రమే కాదు, గౌరవం కూడా. తల్లిదండ్రులు జీవితంలోని దేవుని ప్రేమ, మార్గదర్శకత్వం మరియు త్యాగానికి మొదటి సంకేతాలు అని గుర్తించడం, వారిని ముఖ్యంగా వారి వృద్ధాప్యములో జాగ్రత్తగా చూసుకోవడం ఒక ఆశీర్వాదం మరియు ఒక పవిత్రమైన బాధ్యత. స్వార్థం, ఒంటరితనం మరియు భావోద్వేగ దూరం రాజ్యమేరుతున్న ఈ లోకంలో రెండవ పఠనం మన కుటుంబాలను కరుణ, దయ, వినయం, సాత్వికత మరియు సహనాన్ని పెంచుకోమని ఆహ్వానిస్తుంది. ఇవే ఒక క్రైస్తవ కుటుంబానికి నిజమైన ఆభరణాలు. సంపద, హోదా లేదా విజయం కాదు, క్షమాపణ మరియు ప్రేమలే ఒక కుటుంబాన్ని నిజంగా కలిపి ఉంచుతాయని పునీత పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నారు.
వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను అలవరుచుకోండి అని చెప్పాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రేమ కేవలం ఒక భావన కాదు, అది ప్రతిరోజు మనం తీసుకునే ఒక గొప్ప నిర్ణయం. క్షమించడానికి, భరించడానికి, సేవ చేయడానికి, ఓపికగా ఉండడానికి మరియు మనకంటే ముందు ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడానికి తీసుకునే నిర్ణయం ప్రేమ. ప్రేమ అంటే ఒక నిర్ణయం. సువార్త పఠనంలో పునీత యోసేపు కలలో కూడా దేవుని మాట వింటూ, దేవుణ్ణి ఆలకిస్తూ ధైర్యంగా మరియను యేసు శిశువుని కాపాడడం మనం చూసాం. నేటి ప్రపంచ పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లే పవిత్ర కుటుంబం కూడా ప్రమాదాన్ని, ప్రవాసాన్ని మరియు అనిశ్చితిని ఎదుర్కొంది. ఈరోజు మన కుటుంబాలలో చాలామంది ఎదుర్కొన్నట్లే వాళ్ళు కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇంట్లో మన పవిత్రత సమస్యలు లేని జీవితం నుండి రాదని, కానీ దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఆయనను పూర్తిగా విశ్వసించడం ద్వారా వస్తుందని వాళ్ళు మనకు బోధిస్తున్నారు. పవిత్రత అంటే సమస్యలు లేకుండా ఉండటం కాదు. పవిత్రత అంటే ఒక చక్కగా ఒక గుడి కట్టుకొని గుడిలో ఉండటం కాదు. పవిత్రత అంటే దైనందిన జీవితంలో మనం జీవించడం, సవాళ్లను ఎదుర్కోవడం, దేవుని ప్రేమతో, దేవుని సహాయంతో వాటి నుంచి బయటకు రావడం, అది పవిత్రత. అందుకనే దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఆయనను పూర్తిగా విశ్వసించడం ద్వారా వస్తుందని వాళ్ళు మనకు బోధిస్తున్నారు. ప్రతి కుటుంబం తనదైన ఐగుప్తుని ఎదుర్కొంటుంది. వాళ్ళు ఐగుప్తుని ఎదుర్కొని దాన్ని మళ్ళా తిరిగి అక్కడి నుండి వచ్చేసారు. వీరికి ఐగుప్తు అంటే ప్రవాసం అంటే భయం, అయిన వారి నుండి ఎడబాటు, గుర్తింపు లేని జీవితం. అక్కడ నుండి వాళ్ళు చివరికి దేవుని సహాయం వలన తిరిగి వారి దేశానికి వచ్చేశారు. ఇక్కడ యోసేపు మరియ వలె మనం కూడా విశ్వాసంతో ఉండి దేవుని మాటను ఆలకించి ప్రేమతో ఒకరినొకరు కాపాడుకుంటే దేవుడే మన ఇంటిని కాపాడి దానిని పవిత్రం చేస్తాడు. దేవుడు ఈ కుటుంబాన్ని పవిత్రపరిచాడు. ఎందుకంటే తల్లి తండ్రి ఎప్పుడు దేవునికి ఇష్టమైన పనులే చేశారు, దేవునికి అయిష్టమైన ఏమీ చేయలేదు. మన కుటుంబాలు ప్రార్థన, ప్రేమ, క్షమాపణ మరియు శాంతికి నిలయాలుగా ఉండాలని, నిజంగా ఎక్కడైతే ఇటువంటి ప్రార్థన, ప్రేమ, క్షమాపణ ఉంటుందో అక్కడ దేవుడు నివసిస్తాడని మనం విశ్వసించాలి. ప్రేమ ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ప్రేమ జీవనది వలె పారుతుంది. ఆ విధంగా మరియు ప్రతి సభ్యుడు భద్రతను మరియు దైవానుగ్రహాన్ని చవిచూస్తాడు. ఈ విధంగా మన జీవితాలన్నింటినీ దేవుని ప్రేమతో నింపనివ్వాలి. దేవుడు మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు మన తలుపు తట్టి మన లోపలకు ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని తన ప్రేమతో నింపుతాడు. ఆ ప్రేమలో మనం మునిగిపోతే, ఆ దేవుని ప్రేమలో ఉండిపోతే మనకు సర్వం లభ్యమవుతాయి. అందుకనే మనం చేయవలసింది ఏమిటి? ఈ పండుగ రోజున మన కుటుంబాలని ప్రేమమయం అవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, కేవలం పరిష్కారం కాదు వెతికేది. మన కుటుంబాన్ని దేవుని ప్రేమతో నింపితే అక్కడ మన పరిష్కారం దొరుకుతుందని మనందరం నమ్మాలి. ఇది మనము చేయవలసిన పని. కాగా ఈరోజు మనం జూబిలీ సంవత్సరపు వేడుకలకు ముగింపు రోజు ఈరోజు. ఇప్పుడు క్రీస్తు జయంతి 2025 జూబిలీని ముగిస్తున్నాం. అయితే ఈ జూబిలీ వెనుక ఉన్న కృషి ఇది. క్రీస్తు జయంతి 2025 జూబిలీని పురస్కరించుకొని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, దిగవంతులైన ఫ్రాన్సిస్ పాపు గారు అనేక ఆసక్తికరమైన ఏర్పాట్లు చేశారు. ఆయన 2024 సంవత్సరమంతా జూబిలీకి ముందు ప్రార్థనా కాలంగా ప్రకటించారు. ఏమన్నారంటే, ఆయన ప్రియమైన సోదరులారా, జూబిలీ సంవత్సరానికి సిద్ధపడుతున్న మనం
మన హృదయాలను క్రీస్తు వైపునకు మరలించుదాం. అత్యంత నిరాశాఛాయలు అలుముకున్న ఈ ప్రపంచానికి ఆశాజనక గీతాలను ఆలపించుదాం. మన చేతలు, మాటలు, అనుదిన నిర్ణయాలు, ఓర్పుతో కూడిన ప్రయత్నముల ద్వారా జీవితపు అందాన్ని, ఆనందాన్ని గూర్చి క్రొత్త ఆశలు పుట్టించుదాం. దేవునిపై సంపూర్ణ నమ్మకమును వెల్లడించే మన ఈ ప్రయత్నములో మానవ సమాజాన్ని మేల్కొల్పుదాం. ప్రతి ఒక్కరి హృదయమును సంతోషముతో ఉత్తేజపరచి ఆత్మధైర్యంతో నింపుదాం. అప్పుడు జగమంతటా వసించు జనమంతా మానవ జీవితాల్ని సంపూర్తిగా ఆస్వాదించేలా దోహదపడతామని పరిశుద్ధ పాపు గారు ప్రసంగించారు. మన ప్రభు అయిన క్రీస్తే మన రక్షణ ద్వారం కావున ఈ ప్రభువుతో వ్యక్తిగతమును, స్వచ్ఛందముగాను, సత్సంబమును సమకూర్చుకున్నట సముచితమైన సమయమే ఈ జూబిలీ సమయమని ఒక్కాణించారు. ఈయనను గూర్చి శ్రీసభ అన్ని తావులలో ఎల్లవేళ ప్రకటిస్తూనే ఉంది. ఈ ప్రభువే మన నిరీక్షణం, మన ఆశాజ్యోతి, మన తలపోత అని ఫ్రాన్సిస్ పోపు గారు వివరించారు. మనం పరస్పరం ఒకరికొకరం ఆశాజ్యోతులుగా వెలుగొందాలని ఆయన ఆశాభావాన్ని వెల్లడించారు. జీవితంలో గడ్డు సమస్యలలో చిక్కుకొని వెత చెందుతున్న వారికి క్రీస్తునందు మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు. దారుణమైన రణంగంగా మారి విషాదం పెంచుతున్న వర్తమాన ప్రపంచంలో శాంతి స్థాపకులుగా మనం ఉండాలని ఫ్రాన్సిస్ పోపు గారు కోరారు. శాంతి స్థాపకులు దేవుని కుమారులు అనే క్రీస్తు ఉపదేశమును ఆయన పదే పదే మనకు గుర్తు చేశాడు. కావున శాంతి స్థాపనలో మనం అనేక సవాళ్లను ఎదుర్కొని శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూబిలీ సంవత్సరం అంటేనే శాంతి స్థాపన కాలం అని ఆయన నిర్వచించారు. ఈ సాధన కొరకు సర్వులు శ్రద్ధాశక్తులతో శ్రమించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలోని ప్రజానాయకుల పాత్రను గ్రహింపజేశారు. జూబిలీ సంవత్సరంలో మనిషి దేవునితో సఖ్యపడడం ప్రధాన అంశం. కావున విశ్వాసులకు స్వాగతం పలుకుతూ దేవుని సఖ్యతకు, పాప పరిహారమునకు, పశ్చాత్తాప ప్రాయశ్చిత్తములకు గుర్తుగా ఉన్న అన్ని పీఠాలలోని ద్వారాలను తెరిచి ఉంచారు. కథోలిక శ్రీసభ 2025వ సంవత్సరమును క్రీస్తు జయంతి జూబిలీగా ప్రకటించింది. 2024 మే 9వ తేదీన ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విషయాన్ని గురించి ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఆ సందర్భంలోనే నిరాశ కలిగింపని నిరీక్షణ అనే శీర్షికతో ఈ సాధారణ జూబిలీ ప్రారంభ ప్రకటన పత్రమును కూడా ఆయన విడుదల చేశారు. ఈ పత్రంలో పేర్కొన్నట్లే పునీత పేతురు బసిలికా యందలి పవిత్ర ద్వారాన్ని 2024 డిసెంబర్ 24వ తేదీ సాయంకాలం పరిశుద్ధ పాపు గారు క్రీస్తు జనన వేడుకలకు కొద్ది గంటల ముందుగా ఈ ప్రక్రియను నిర్వహించారు. ఇట్లు ప్రారంభమైన ఈ జూబిలీ సంవత్సరం జనవరి 6వ తేదీన క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు ముగుస్తుంది. ఈ సంవత్సరం నిరాశ కలిగింపని నిరీక్షణ పత్రంలో పాపు గారు ఆదేశించినట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కథోలిక కథీడ్రల్ దేవాలయాల యందును 2024 డిసెంబర్ 29వ తేదీన యేసు మరియ యోసేపుల పవిత్ర కుటుంబం మహోత్సవం నాడు దివ్య పూజను నిర్వహించి స్థానిక సంఘాల కొరకు జూబిలీ సంవత్సరం ప్రారంభించారు. దీనిని స్థానిక పీఠాధిపతులు తమ తమ పీఠాలయాలలో నిర్వహించారు. ప్రతి 25 సంవత్సరములకు ఒకసారి విశ్వశ్రీ సభ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటిస్తూ ఉంది. జూబిలీ సంవత్సరం అనేది ఒక విశేష సమయం, దేవుని అనుగ్రహ కాలం, పాపక్షమాపణ కాలం, శిక్ష తొలగింపు కాలం. ఈ సంవత్సరంలో కథోలిక విశ్వాసులు పుణ్యక్షేత్రాలకు పాదయాత్రలు, ప్రాయశ్చిత్త యాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. జూబిలీ సంవత్సరంలో క్షమాపణ కొరకు ప్రత్యేకంగా కేటాయించిన దేవాలయాలను సందర్శిస్తారు. అక్కడ తమ పాపములకు పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుతుంటారు. క్రీస్తు నరవతారం ద్వారా జగజ్జనులకు లభించిన రక్షణమును చవిచూస్తారు. 2025 జూబిలీ వేడుకలకు నాంది ప్రస్తావనం
ఫ్రాన్సిస్ పోప్ గారి పాలనలోనే జరిగింది. ఈ వేడుకలను ప్రారంభిస్తూ ఆయన దేవుని యందు మన నిరీక్షణం మనలను ఎన్నటికీ నిరాశపరచదు అని ప్రకటించారు. విశ్వాసుల కొరకు తమ్ము నిరాశకు గురి కానివ్వని నిరీక్షణను వివరిస్తూ ఒక పత్రము కూడా ఆయన విడుదల చేశారు. ఈ పత్రంలో ఆయన వెల్లడించిన ఆశాజనకమైన వాక్కులు ఇవి: విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులము గావింపబడితిమి, మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి, క్రీస్తు మూలంగానే దైవానుగ్రహమును పొంద మంచి అవకాశం చిక్కినది, కావున దేవుని మహిమలో పాలు పంచుకొనుదమని ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలైనా దేవుని ప్రేమ మనకు అనుగ్రహింపబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయములను నింపెను అని పౌలు గారి లేఖల్లోని వచనాలను మనకు ఉదాహరించారు. నిరీక్షణ అనున్నది ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేమ నుంచి పుడుతుంది. ఇది సిలువపై ఈటెతో పొడవబడి తెరవబడిన యేసుక్రీస్తు హృదయం నుండి ప్రవహించే ప్రేమ. ఈ ప్రేమతోనే మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనలను తన కుమారుని మరణం ద్వారా తనతో సఖ్యపరచుకొనెను. ఇప్పుడు ఆ ప్రభువుతో సఖ్యత నొందితివి గనుక ఆయన ప్రసాదించు జీవముతో మనము ఎంతో రక్షింపబడుదుము. అంత ప్రేమగా దేవునిపై ఆధారపడి జీవించే మనలో నిరాశకు తావేది. అది ఆయన మనకు విసిరిన సవాల్. అది అంత ప్రేమగల దేవునిపై ఆధారపడి జీవించే మనలో నిరాశకు తావేది. ఎవరిలో ఎప్పుడు నిరాశ ఉండకూడదు. దేవుడిని నమ్మితే అన్నీ మనకు సమంజసంగా అన్ని సరిగా చేకూరతాయని ఆయన పెద్ద భరోసా ఇచ్చారు మన ఫ్రాన్సిస్ పోప్ గారు. ఈ రీతిగా ప్రేమమయోగ దేవుడు మనకు అండదండగాను రక్షణ కోటగాను ఉండగా మనము నిరాశ చెందనక్కరలేదనే ఈ జూబిలీ సంవత్సరం యొక్క ముఖ్యమైన సందేశం. ఈ సందేశం ప్రకారమే ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేవాలయాలను పాప క్షమాపణకు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. రోమనగరంలో 4 ప్రధాన బసీలికాలలో పవిత్ర క్షమాద్వారాలు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే మన విజయవాడ పీఠంలోని పలు ప్రాంతాలలో పరిపూర్ణ పాప పరిహార ఫలాలను అందజేయటం కొరకు ప్రధాన క్షేత్రాల కేంద్రాలయాల్లోనూ పుణ్యక్షేత్రాలలోనూ సదుపాయాలు ఏర్పాట్లు చేయగలిగాం. మన విజయవాడ పీఠంలో మనం అనేక జూబిలీ కార్యక్రమాలు విభిన్న ప్రాంతాలలో నిర్వహించాం. జూబిలీ వరప్రసాదాలు విజయవాడ పీఠమందలి అన్ని క్రైస్తవ సంఘాల వారు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ సందర్భాలన్నిటిలోనూ నిరీక్షణోద్యమాన్ని చేపట్టాం. నిరాశను నివారించగల దేవుని యందును మన రక్షణపు బాసటగా ఉన్న క్రీస్తు ప్రభువునందును మాత్రమే మన నమ్మకమును నిలుపుకునే అభ్యాసాన్ని చేశాం. ఒక్కొక్కరి జీవిత స్థితిగతులను బట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆశాకిరణాలను వెలిగించాం. దేవుని గాఢంగా నమ్ముకుంటే ఆయన నిరాశను నిర్మూలిస్తాడని కూడా ప్రబోధించాం. జూబిలీ సంవత్సరంలో సత్సంబంధాలు నెలకొల్పడానికిని సమానతను ప్రకటించటానికిని సమైక్యంగా కలిసిమెలిసి ముందుకు సాగిపోవటానికిని అవసరమైన మార్గదర్శకాలను అందజేశాం. అందరినీ ఒకటిగా చేర్చి సఖ్యతా ప్రార్థనలు నిర్వహించాం. వీటి కొరకు అనేక విధాల కార్యక్రమాలను రూపొందించి శాయశక్తులా శ్రమించాం. దేవుని యందు నమ్మకం నిలుపుకొని నిరీక్షణ పిపాసులైన యాత్రికుల కొరకు కొన్ని ప్రత్యేక విధానాలను కూడా సూచించాం. వాటిలో ప్రధానమైనవి ఏమి చేశాం? దివ్య సప్రసాద ప్రభుని ఆరాధనం. దివ్య సప్రసాద ప్రభు సమక్షంలో 1 గంట సేపు మౌన ప్రార్థనలో నిమగ్నమై ఉంటే దేవుని మీద ఆశలు ఏనాటికి వట్టిపోవు. ఆశలు అడియాసలు కానేరవు. పైగా సత్ప్రసాద ప్రభుని ఆరాధనలో నిమగ్నమైనప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన దివ్య శ్వాసతో మనలను ఆవరించి ఉన్న కలుషిత వాతావరణాన్ని దూరంగా నెట్టివేస్తాడు. ఆ ఆత్మప్రభుడే శరవేగంతో మార్పు చెందుతూ కలుషితమై ఉన్న ప్రపంచాన్ని శుద్ధి చేస్తాడు. కనుక ఆ సత్ప్రసాద ప్రభు సమక్షములో మనం గడిపే క్షణాలు
మన మానవ జీవితాలకు ప్రాణవాయువుగా దోహదపడతాయి. ఈ క్షణాల్లోనే మనం దైవాత్మ ఊపిరితో నింపబడతాం. మనం దివ్య జీవంతో కూడిన స్వచ్ఛమైన శ్వాసను ఆస్వాదిస్తూ ఉంటాం. అందువలన సత్ప్రసాద ప్రభుని సమక్షమే మన నిరీక్షణ యాత్రలో ఆయువు పట్టుగా ఉంటుంది. మన గుండె భారాన్ని తగ్గిస్తుంది, ఆందోళనను తొలగించి మనస్సును శాంతింపజేస్తుంది. అందువలన ఆ ప్రభుని సమక్షంలో గడిపిన క్షణాలు నిరాశను నివారిస్తాయి, క్రొత్త ఆశలను చిగురింపజేసి నవజీవన నాడిని మనకు ప్రసాదిస్తాయి. అమెరికాలో సుప్రసిద్ధ వక్త, సృజనాత్మక రచయిత, పీఠాధిపతి అయిన ఫుల్టన్ జే షీన్ గారు ఈయన తన ఆత్మకథలో ఇలా పేర్కొన్నాడు: నేను అనుదినం సప్రసాద ప్రభువు సన్నిధిలో గడిపిన క్షణాలు నాలో జీవజల ఊటలను పుట్టించాయి అని తెలియజేశాడు. నేను అనుదినం సత్ప్రసాద ప్రభు సన్నిధిలో గడిపిన క్షణాలు నాలో జీవజల ఊటలను పుట్టించాయి అని తెలియజేశాడు. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా నిరుపేదలు, వికలాంగులు, అనాథుల సేవకు అంకితమైన పునీత మదర్ తెరేసా కూడా గంటల తరబడి సత్ప్రసాద ప్రభు సమక్షంలో మోకరిల్లి ప్రార్థన చేసేవారు. ఈ ప్రార్థన ఫలితంగానే నిర్భాగ్యుల జీవితాలలో ఆమె ఆశాజ్యోతిగా నిలిచింది. వారి జీవితాల నుండి నిరాశను తొలగించి వారికి ఆశాకిరణాన్ని అందజేసింది. ఈ విధంగా సప్రసాద ప్రభువు సన్నిధిలో భక్తులు గడిపిన గడియలు వారిని ప్రభువుతో ఐక్యమైపోయేలా చేశాయి, శాశ్వత జ్యోతులతో నింపుతాయి, స్వర్గానుభూతిని ప్రసాదించాయి, ఈ భూమిపై అపురూపమైన శాంతిని నెలకొల్పుతాయి. ఆదరణంటూ లభించని ప్రపంచంలో ఒక వ్యక్తిని అత్యంత అనురాగంతో తన చెంతకు చేర్చుకుని ప్రేమించే ప్రభువే సత్ప్రసాద ప్రభువు అని మదర్ తెరేసా గారు మనందరికీ తెలియజేశారు. రెండవది, పవిత్ర గ్రంథం నిరీక్షణకు ఆలవాలం. మనం పవిత్ర గ్రంథాన్ని పఠించినప్పుడు మన నుండి నిరాశ నివారింపబడుతుంది. దేవుని వాక్కు మన మనస్సులను నూతనీకరిస్తుంది, మనకు శాంతిని ప్రసాదిస్తుంది. ఆ సమయంలోనే ప్రభు మనలో మానసిక మార్పును కలగజేస్తాడు. అదేవిధంగా నూతనత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు. వాక్య పఠనం, ధ్యానం ద్వారా ప్రభు తన వాగ్దానాల భావాన్ని మనం గ్రహించేలా చేస్తాడు. ఆయన మన కొరకు రూపొందించిన ప్రణాళికలను గూర్చి మనం చదువుతున్నప్పుడు, వాటిని గూర్చి యోచించినప్పుడు ఆయన మన ఆత్మను నిరీక్షణతో పునర్జీవింపజేస్తాడు. ఈ వాక్యమే మనలను సురక్షితమైన బాటలో ముందుకు సాగేలాగా చేస్తుంది. దుష్ట శోధనలు మనం లొంగిపోకుండా మనల్ని కాపాడుతుంది, బలపరుస్తుంది. మూడవది, మన గుణదల ఔటుపల్లి పుణ్యక్షేత్రాలు. ఈ రెండు సకల జనులకు రక్షణాత్మక నిరీక్షణ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఇప్పటికి 100 సంవత్సరాల పైనే మన గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది. క్రీస్తు విశ్వాసుల భక్తి జీవనానికి ఆలంబనంగా ఉన్నది. కథోలిక విశ్వాసానికి ప్రతిబింబంగా నిలిచింది. నిరాశ ఛాయలు క్రమ్మిన ప్రతి హృదయం నుండి చీకటిని ఛేదిస్తూ ఉంది. దేవుని శాంతి కిరణాలను యాత్రికులపై ప్రసరింపజేస్తుంది. ఇటలీ దేశం నుంచి విచ్చేసిన మిషనరీల కాలం నుండి నేటి వరకు ఈ పుణ్యస్థలి అన్ని వర్గాల ప్రజలను క్రీస్తు వద్దకు ఆకర్షిస్తూనే ఉంది. తమ ఏకైక నిరీక్షణమైన క్రీస్తు చెంతకు ప్రజలను చేరదీస్తూ ఉన్నది. ఈ పుణ్యక్షేత్ర స్థాపకుడు ఫాదర్ లాటి, ఆయనతో పాటు శ్రమించిన ఇతర మిషనరీలు ఈ పుణ్యక్షేత్రాన్ని అందరికీ ఆశాకిరణంగానే ఉండాలని, ప్రజల నిరాశకు ఇది నివారణ కేంద్రం కావాలని వారు ఆకాంక్షించారు. ఆ విషయమే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ అడుగుపెట్టే భక్తులందరి సాధక బాధకాలలో ఈ పుణ్యక్షేత్రం వాళ్ళకు ఉపశమనాన్ని దయచేస్తున్న మాట వాస్తవమే. ఇట్లు ఊరటను పొందిన వారందరికీ ఈ పుణ్యక్షేత్రం నిరీక్షణ కేంద్రంగా ఉంది. ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అంతేకాదు, ఈ మాత సందర్శకులందరూ అందరికీ శాశ్వత నిరీక్షణ నిధిగా ఉన్న క్రీస్తు శిలువ చెంతకు చేరుకొని క్రీస్తు ప్రభుని రక్షణ వరాలను పొందుతూ ఉత్సాహంతో తమ ఇండ్లకు చేరుకుంటున్నారు.
ఇంతకు వీరందరినీ సిలువ చెంతకు చేర్చే ప్రోత్సాహకారిని కూడా లోకరక్షకుని మాత అయిన మరియమాతయే. నిరాశకు గురి అయి యేసు ప్రభువు నన్ను క్షమించు, యేసు ప్రభువు నన్ను రక్షించు అని ఒక నేరస్తుడు ప్రాధేయపడగానే క్రీస్తు అతనిని క్షమించాడు. ఆ నేరస్తుని కబళించి వేస్తున్న నిరాశను తన కుమారుడు నివారించి రక్షించడం మరియమాత సిలువ చెంతనే నిలబడి కన్నులారా చూచింది. అందువలన ఆమె ఈ విషయాన్ని ప్రతి యాత్రికునికి గుర్తు చేస్తూ సిలువ చెంత క్షమాపణ పొందుమని ప్రతి పాపిని, ప్రతి భక్తుని ఆమె ప్రోత్సహిస్తూ ఉంటుంది, సిలువ చెంతకు నడిపిస్తుంది. ఇదంతా ఆమె మాతృప్రేమకు గుర్తు. సిలువ చెంత ప్రార్థించి ఆధ్యాత్మిక బలమును, స్వస్థతను పొందుమని ఆ మాత అందరినీ స్వాగతిస్తుంది. ఇంతటి విలువైన రక్షణ సాధంగా ఈ పుణ్యక్షేత్రం మన మధ్య ఉండటం మనకెంతో మహాభాగ్యం. అలాగే ఔటుపల్లి తంబిగారి పుణ్యక్షేత్రం మనకు అనేక విధాల సాయపడుతుంది. ఆయన అందరినీ క్రీస్తు చెంతకు చేరుస్తున్నాడు. సాక్షాత్తు క్రీస్తు పంచగాయాలను అనుభవాన్ని తెచ్చుకున్నాడు. అందుమూలంగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా ఒక సామాన్యుడిగా వ్యవహరించాడు, ఒక చాలా పేదవానిగా జీవించాడు. అందరికీ క్రీస్తు ప్రభుని మహిమను చాటాడు. తనను గురించి చాటలేదు, క్రీస్తు ప్రభుని మహిమను చూసి చాటాడు. అందరికీ ఒక మంచి మాట చెప్పేవాడు. పాపం చేయకండి, పాపం చేయవద్దు. ఒకవేళ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే, పాపం చేయాలని యోచిస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్న మాటలు చదివి వాళ్ళకు చెప్పేవాడు ఆయన. ఎందుకు చేస్తున్నావు, దురాలోచనలు ఎందుకు చేస్తున్నావని వాళ్ళను వారించేవాడు. అటువంటి వ్యక్తి మన మధ్యకు దేవునిచే పంపబడ్డాడు. దేవుడే అతన్ని పంపించాడు. ముక్కు ముఖం తెలియదు మనకి, ఆయనే స్వంతంగా వచ్చాడు, మన మధ్య నివసించాడు, మన ప్రజలతో జీవించాడు, మన జీవితాన్ని పంచుకున్నాడు, మన మధ్య వాసం చేశాడు, మనం పెట్టిన భోజనమే తిన్నాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది మన ప్రజలను ఆయన ఆదరించాడు. ఈ విధంగా ఉన్నవారికి, లేని వారికి, పేదలకు, పామరులకు అందరికీ ఆయన చాలా సేవలు చేసి క్రీస్తు సందేశాన్ని, క్రీస్తుని వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అది ఇంకొక మనకి చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ఈ విధంగా ఔటుపల్లి తంబి గారి పుణ్యక్షేత్రం, సిలువగిరి పుణ్యక్షేత్రం, సిలువగట్టు, మంగినపూడి పుణ్యక్షేత్రం, వెననపూడి, ఈ కలిదిండి పుణ్యక్షేత్రాలు ఈ నిరీక్షణ కేంద్ర స్థానాలే. ఇవి సర్వ ప్రజలకు నిరంతర రక్షణ దీప స్తంభాలుగా నిలుస్తున్నాయి. ఇవే మనందరికీ మన మేత్రాశ్రమంలోని నిరీక్షణ యాత్రా కేంద్రాలు. యేసు మరియ యోసేపుల తిరు కుటుంబమే ఒక నిరీక్షణ కుటుంబం. ఫ్రాన్సిస్ పాపు గారు యేసు మరియ యోసేపుల తిరు కుటుంబాన్ని నిరీక్షణ కుటుంబంతో పోల్చారు. ఈ పవిత్ర కుటుంబం దేవుని మీద నమ్మకంతో నిరీక్షణ యాత్రను నిర్వహించినట్లు ఆయన అభివర్ణించారు. తిరు కుటుంబాన్ని ఆదర్శంగా గైకొని ప్రతి కుటుంబం కూడా దేవుని ఆశతో నిరీక్షించాలి, ప్రభు ప్రసన్నత కొరకు వేచి ఉండాలి, ఇతరుల హృదయాలను నిరీక్షణతో నింపాలని తెలియజేశారు. వారి కుటుంబ యాత్రలో తిరు కుటుంబ యాత్ర ప్రోత్సాహకారిణి కావాలి. దైవభక్తి గల కుటుంబాలన్నీ నిరీక్షణ యాత్రలో మార్గం చూపించేవిగా ఉండాలి. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలప్పుడు కూడా దేవుడు తమతోనే ఉన్నాడనే విషయాలపై ధ్యానిస్తూ మార్గం చూపే దీపస్తంభాలుగా ప్రపంచంలో వర్ధిల్లాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ సుస్థిరంగా నిలవాలి. యేసు మరియ యోసేపులతో కూడిన కుటుంబ బాధలను ఎరుగని కుటుంబం కాదు, కానీ కష్టాలను సహనంతో భరించిన కుటుంబం. బెత్లెహేము పయనంలో, ఈజిప్టు పలాయనంలో, నజరేతు ప్రవాసంలో, కడకు కఠిన శిలువ మార్గంలో నిరీక్షణతో నిలిచిన కుటుంబం క్రీస్తు ప్రభుని కుటుంబం. అదే మరియమాత కుటుంబం. ఆఖరిగా నిరీక్షణ అనేది మన మార్గం. మనందరికీ ఈ చివరిగా మన అర్థం చేసుకోవాల్సింది ఇది. నిరీక్షణం అనేది మన మార్గం. మొదటిగా మన ముందు గొప్ప భవిష్యత్తు ఉంది. 2025 మాత్రమే, మనం 3025కు చేరాలి. కాబట్టి మనలో నమ్మకం కావాలి. అందుకని
మన ముందు గొప్ప భవిష్యత్తు ఉంది. కాబట్టి ఆశతో సంతోషంగా ఉండండి. రెండవది, మనం కష్టాల వలయంలో ఉన్నాం. చిన్న పెద్ద కష్టాలు మనల్ని చుట్టిముట్టి ఉన్నాయి. కానీ ప్రభువునందు నిరీక్షణతో సమస్తాన్ని అధిగమించవచ్చును. కాబట్టి బాధలలో ఓపికగా ఉండండి. మూడవది, మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సమస్తాన్ని ఆయన ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. కావున మన మనవులను ఆలకించే ఆయనకు నమ్మకంతో మన విజ్ఞాపనలు చేయవచ్చు. ఖచ్చితంగా మన విజ్ఞాపనలు వింటాడు. ప్రభువు తన భక్తుల విన్నపాలను తప్పక ఆలకిస్తాడు. సంకోచం అక్కరలేదు. ఇటువంటి నమ్మకంతో మనం ఈ నిరీక్షణ మార్గంలో పయనించాలి. ఇది శ్రీ సభ అందరినీ కోరుతుంది, అందరినీ ప్రోత్సహిస్తుంది. మన దేవుడు ఏ దేవుడు? మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. అందుకే మనకు భయం అవసరం లేదు. అందుకే నిరీక్షణ అనేది మన మార్గం, నమ్మకం అనేది మన మార్గం. దేవుడు తప్పక మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, చివరికి మన గమ్యాన్ని చేరుస్తాడనే విషయం మనం మనసులో ఉంచుకొని ఈ మన నిరీక్షణ మార్గాన్ని, నిరీక్షణ కార్యక్రమాన్ని, ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఇది ఈనాడు మనందరం తెలుసుకోవాల్సిన విషయం. అందరూ నిలబడదాం. నిశ్చయ విశ్వాస ప్రమాణం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును, ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు. పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరల జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చునియున్నారు. జీవితులకు మృతులకును తీర్పు చెప్పుటకు ఆయన మరల మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయున పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపస్తోలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమున ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుతున్నాను. మృతుల ఉత్థానమును, రానున్న పరలోక జీవితమును నిరీక్షించుతున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, రక్షణ సందేశమును ఆలకించిన మనము పుత్రుడైన సర్వేశ్వరుని ద్వారా తండ్రి అయిన దేవునకు మన విన్నపములను విన్నవింతుము. విశ్వ శ్రీసభ కొరకు ప్రార్థించుదము. శ్రీసభ రక్షణ ప్రణాళికను సంరక్షిస్తూ ఉత్థానుడైన క్రీస్తునందలి విశ్వాసమును వాక్కు ద్వారా మరియు క్రియల ద్వారా ప్రకటించులాగున ప్రార్థించుదము. అందరూ
మా నిరీక్షణకర్తయగు ప్రభువా, వీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. విశ్వ ప్రపంచము కొరకు ప్రార్థించుదము. మౌనుష్యావతారము దాల్చిన వాక్కు యొక్క ప్రేమ ద్వారా ఈ ప్రపంచము ఆకర్షించబడి మారణాయుధములను విసర్జించి శాంతి సఖ్యతలను ఆకాంక్షించలాగున ప్రార్థించుదము. అందరూ మా నిరీక్షణకర్తయగు ప్రభువా, వీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మా ప్రార్థన ఆలకించుము. శ్రమలను అనుభవించు వారికై ప్రార్థించుదము. శ్రమలను అనుభవించువారు నిరుత్సాహమునకు గురి కాకుండా తమ హృదయములందు క్రైస్తవ నిరీక్షణ బహుమానమును అనుభవించులాగున ప్రార్థించుదము. అందరూ మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. కుటుంబముల కొరకై ప్రార్థించుదము. నజరేతులోని తిరుకుటుంబ ఆదర్శమును అనుసరించి మనలను అనుదినము నూతనమైన జీవితములోనికి ఎల్లప్పుడూ పిలుస్తున్న ప్రభువునకు, ఆయన ప్రణాళికలకు మన కుటుంబమును స్పందించులాగున ప్రార్థించుదము. అందరూ మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. మన గురు పీఠమునకై ప్రార్థించుదము. క్షమాపణ శక్తితో బలపడి ఈ జూబిలీ సంవత్సరము ద్వారా నూతనీకరించబడి మన గురుపీఠం సువార్త వెలుగునందు ప్రయాణించులాగున ప్రార్థించుదము. అందరూ మా నిరీక్షణకర్తయగు ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. తండ్రి అయిన సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరమున నీ రక్షణ మార్గమును నీ తిరుసభకు తెరచి నీ పుత్రులను నీ నుండి వెలువడు నిరీక్షణతో నింపితివి. మా ఈ మంచి ఉద్దేశములను స్వీకరించి మా జీవితములు మాలో పరివర్తనము చెంద ఆకాంక్షను మాలో అనుగ్రహించి నీ సువార్తకు నిజమైన సాక్షులుగా జీవింపజేయండి. నీ పవిత్రాత్మ వరముల ద్వారా నీ కుమారునిచే సంపూర్ణ మునర్చబడి పరిపూర్ణము చేయబడు నీ రాజ్యమగు పరలోక యెరూషలేమునందు నీ దివ్యముఖమును దర్శింప మా అడుగులను క్రమపరపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేమర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబం నుండి ప్రేమలోను శాంతిలోను స్థిరపరుచుకుందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు
ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ద్వారా మా జీవితమును సముద్ధరింపగల పరివర్తనము జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయను. మానవుడు దేవునితో మనల సఖ్యత పొందెను. నీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మా మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరత బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. యేసే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులకు నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను కావించము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమందడికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు లేయో జగద్గురువును, జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గృహస్థ క్రైస్తవులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనములను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చడు చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
పునీత ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మీ మెడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువా, దాసుడనైన నేను నీవు సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ఉద్ధరింపు వలన నా మంచి చేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. కరుణాపూరితుడమైన ఓ తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తిపరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్టు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియు యోసేపు ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సంవత్సర ముగింపు సమయమున మన స్వరములను విశ్వశ్రీ సభతో ఏకము చేసి ఈ జూబిలీ సంవత్సరపు బహుమానమైన పాప మన్నింపుకు గాను సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుదాము. దివ్య సంస్కారములు, ఆధ్యాత్మిక యాత్ర, ప్రార్థన, ప్రేమల ద్వారా దేవుని యొక్క అపారమైన దయను మనము అనుభవించితిమి. ప్రభువు మన పాపముల నుండి మనను శుద్ధి చేసి తన కృపావరములతో నింపెను. ఈ జూబిలీ సంవత్సర కాలములో దైవార్చన కాలమందు క్రీస్తు పరమరహస్యములలోనికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలతో ప్రవేశించితిమి. ఇప్పుడు మార్పు చెందిన అనుభూతులతో బలపడి మన అనుదిన జీవితములలోనికి ప్రవేశించుదము. క్రీస్తును ముఖాముఖిగా దర్శించిన శిష్యుల వలె ప్రభువును చూచిన ఆనందముతో జీవిస్తూ ప్రభు తాను చేసిన వాగ్దానములకు విశ్వాసపాత్రునిగా ఉన్నారు. కావున మనము సర్వేశ్వరుని యందు ప్రకటించిన నిరీక్షణను దృఢముగా నిలుపుకొందాము.
తండ్రి అయిన సర్వేశ్వర, నీ సంపూర్ణ కృప, నీ అపరిమిత దివ్యవరములు ఈ నీ కుటుంబముపై దిగివచ్చునుగాక. ఈ నీ విశ్వాసులకు పర్వతములను కదిలింపగల విశ్వాసమును, నిరుత్సాహము చెందని నిరీక్షణను, దయా సహనము గల ప్రేమను దయచేయుము. తద్వారా నీ చిత్తము నుండి వీడిపోకుండానట్లును నీవు చేసిన లెక్కలేని మేలులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై జీవించులాగున ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. ప్రార్థన, ఆరాధన, భక్తి ప్రపత్తులతో ఈ దివ్య బలి పూజ నిర్వహించడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాము అనే దానికి నిదర్శనంగా ఉంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలామంది గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవ సోదరి సోదరమణులు యాత్రలు చేశారు, సిలువను మోశారు, సిలువను వారి హృదయాల మీద ధరించుకున్నారు. ముగింపు వేడుకగా చాలా భక్తిగా ఈ దివ్యబలి పూజ సమర్పణ బిషప్ గారు చేశారు. మీరందరూ కూడా వచ్చి భక్తితో ఈ పూజను దేవునికి సమర్పించినందుకు మీ అందరి తరపున బిషప్ గారికి, వచ్చినటువంటి గురువులకు, మఠవాసులకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేత్రానులు పూజ నర్పించినప్పుడు సంఘమంతా సమావేశం అవటం అది నిండైనటువంటి, ఒకవేళ నిండుదనానికి గుర్తుగా ఉంటుంది. మేత్రాసనం అంతా కూడా ఇక్కడ లేకపోయినప్పటికీ వచ్చిన గురువులు కానీ, కన్యాస్త్రీలు కానీ, విశ్వాసులు కానీ రానటువంటి వారికి బాధ్యతగా, లేకపోతే వారి తరపున ఇక్కడికి వచ్చినట్లుగా భావిస్తూనే వారి కొరకు మనం ప్రార్థన చేసామనేటువంటి ఒక మనోధైర్యంతో వారి కొరకు కూడా దేవుని ప్రార్థించి వారిని దేవునికి కూడా అర్పించున్నాం. ఈ సందర్భంలో బిషప్ గారు శ్రద్ధ తీసుకుని ఈ పాటల విషయాల్లో కానివ్వండి, ఈ సాంఘిక ఆరాధన లిటర్జీ విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అందువలన చప్పట్లు అవసరం లేదు కానీ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెక్రటరీస్ ఇద్దరు ఈ పాత్ర కొంచెం బాగానే నిర్వహించారు. వారిని ప్రొక్రియేటర్ పాత్ర తర్వాత ఉంటుంది. అలాగే బెర్నాడు, నవీన్, ప్రవీణ్ ఈ మేతరాసన క్వాయిర్లో పావంతో వచ్చినట్టున్నారు. ఎందుకంటే అమ్మగారు కూడా జాయిన్ అయితేనే మేతరాసన క్వాయిర్ అవుతుంది, గురువులు జాయిన్ అయితేనే మేతరాసన క్వాయిర్ అవుతుంది. కాబట్టి చక్కగా మీరు పాటలు పాడారు, వినబడ్డాయి, మీ స్వరాలు వినబడ్డాయి. వినబడకపోతే దేవునికి ఆరాధన కలిగినట్లు కానీ, సంఘానికి ఒకలాంటి ప్రోత్సాహం, స్ఫూర్తినిచ్చినట్లుగా ఉండదు. పాట పాడినప్పుడు పాడలేనటువంటి వారి దానిని మననం చేసుకోవాలి, దాని హృదయంలో ఆలాపన చేయాలి. కాబట్టి మీ అందరికీ వచ్చినటువంటి క్వాయిర్ బృందానికి, బర్నాడు గారికి, నవీన్, ప్రవీణ్, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి నుంచి ఈ అలంకరణ చేశారు, వాళ్ళకి ప్రత్యేకంగా తర్వాత చెప్పాలి. మీ అందరూ కూడా రేపు 4వ తారీఖు చెప్పడం జరుగుతుంది. ఆల్టర్ని చక్కగా అలంకరణ చేయడానికి మన ఆరాధన సభ, కథీడ్రల్ కాన్వెంట్ వాళ్ళు చాలా కృషి చేశారు. ఆ విధంగానే క్యాటగిస్ట్ కృషి చేశాడు. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైనటువంటి ఆల్టర్ పిల్లలు నృత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా చక్కగా ఆల్టర్ చేశారు. అలాగే సహకరించినటువంటి ఆ బిడ్డలను ప్రత్యేకంగా బిషప్ గారు అభినందన, ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. చివరిగా మనందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ముందుగా మన కథీడ్రల్ క్యాంపస్లో వచ్చినటువంటి విశ్వాసులకు, సోదరీ సోదరులకు ఇక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం, కాబట్టి భోజనం చేసి వెళ్ళండి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా 7:20 మాత్రమే అయ్యింది. అలాగే ఫాదర్స్కి, సిస్టర్స్కి, క్వాయిర్ వాళ్ళకి
బిషప్ గారి క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ, కానీ అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. నిలబడితే విశిష్టమైనటువంటి ఆశీర్వాదాలు బిషప్ గారు మనందరి మీద ఆశీర్వాదం దయచేస్తారు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ఈ లోకమును ఖండించుటకు కాక రక్షించుటకు తన ఏకైక కుమారుడైన క్రీస్తును పంపిన పిత అయిన సర్వేశ్వరుడు మనలను సకల కీడుల నుండి సంరక్షించి మంచి చేయుట కొరకు మనము కాంక్షించున్నట్లు స్వాగతింతురుగాక. భారము చేయాల్సి సలసిన ప్రజలను తన వద్దకు పిలిచిన పుత్రుడైన సర్వేశ్వరుడు మిమ్ములను నూతనపరచి శాంతిని దయచేసి యుగాంతమున వచ్చు ప్రభుని రెండవ రాకడకు వేచి ఉండటకు కావలసిన నమ్మకమును మీకు దయచేయునుగాక. ఈ జూబిలీ సంవత్సరమున తన అపారమైన కృపతో మిమ్మల్ని నింపిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ దైనందిన జీవితములో చురుకుదనము, విశ్వాసానుభవము దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగవచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ మనకు రావాలంటే ఇంకొక 25 సంవత్సరాలు మనం వేచి ఉండాలి. 2025 తర్వాత 2050 అప్పుడు మళ్ళీ మనకు ఉంటుంది. 2033 అని చెబుతున్నారు. ఇంకొక పవిత్ర సంవత్సరం వస్తుంది. అది కూడా మనకి సాధ్యమవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఈ సాంగ్యాలలో పాల్గొని చాలా యాక్టివ్గా ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. చాలామంది గురువులు, అదేవిధంగా కన్యాస్త్రీలు, ఇంకా చాలామంది గృహస్థ క్రైస్తవులు, యూత్ వాళ్ళు, చాలామంది ఆడపిల్లలు మనం చేసిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అనేక విషయాలు మాకు తెలియజేశారు. ఈ విధంగా మనందరం మన స్థానిక స్త్రీ సభగా అనేక పనులు చేయడం మనకు సాధ్యపడింది. గురువుల సహకారం ఎంతో మాకు మంచిదయ్యింది, ఎంతో తోడ్పడింది. అదేవిధంగా రిలీజియస్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు మాకు. కాబట్టి ఈ పండుగను, ఈ ఉత్సవాన్ని అందరం ఘనంగా చేసుకున్నాం. అందరం కలిసిమెలిసి ఉంటే, సహకారం అందించుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక విషయాలు కూడా మనకి చాలా లభిస్తాయి. అందుకని ఇంకొకసారి ఎవరైతే ఇందులో చురుగ్గా పాల్గొన్నారో, సహకారం అందించారో అందరికీ నా మనస్సు మాంజరుడు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు కొందరు. చాలామంది బయటకు పనిచేస్తూ ఉంటారు, చాలామంది వెనకాల పనిచేస్తూ ఉంటారు. ఆ వెనకాల పని చేసే వాళ్ళది ఎక్కువ పని ఉంటుంది, కానీ అందుకే వాళ్ళు ముందుకు రారు. అయినా సరే వాళ్ళు లేకపోతే మనకు అసలు ఏమి గడవదు. అందుకని ఎంతోమంది అనేక విధాలుగా కృషి చేసి మన జూబిలీ సంవత్సరాన్ని, జూబిలీ వేడుకలను వాళ్ళందరూ చక్కగా దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. అందువలంగా వాళ్ళందరూ ఇంకొకసారి మనపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇంకా సర్వేశ్వరుని సదా మీ హృదయములందు ఆరాధించి
మీ యందు ఉన్న నిరీక్షణకు కారణమగు మడుగు వారికి సమాధానమిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండండి. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈరోజు మనం సమర్పించిన దివ్య పూజ బలిని దివ్యవాణి టీవీ వాళ్ళు డైరెక్ట్గా దాన్ని ప్రసారం చేశారు. ఎంతోమంది దివ్యవాణి వీక్షకులు కూడా మనం చేసిన పూజను వాళ్ళు ఫాలో అయ్యారు. అందరికీ ఇంకొకసారి మా తరపున, మా విజయవాడ మేత్రాసం తరపున మీ అందరికీ మా శుభాకాంక్షలు. అదేవిధంగా దివ్యవాణి యాజమాన్యానికి మా వందనాలు. ఇంకొకసారి గురువులందరూ కూడా ముందుకు వస్తే ఒక మెమరీగా గ్రూప్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ రండి. గురువులు వెళ్ళిపోతే సిస్టర్స్ రావాలి. తర్వాత ఎవరైనా సామాన్య క్రైస్తవులు కూడా రావచ్చు.